ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే లోకేష్ ఎదిగొచ్చిన పరిస్థితులు కావచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ న్యూ జనరేషన్ని తయారు చేసి ఒక కొత్త, మీరందరూ పసుపు సైన్యం అని పిలుచుకునేవాళ్ళు కదా అప్పట్లో, ఆ పసుపు సైన్యంలో మళ్ళీ యువ సైన్యాన్ని రెడీ చేయడానికి ఇది లోకేష్కి అనుకూలంగా, లేకపోతే లోకేష్కి పనికొచ్చే విధంగా, పరుగులు పెట్టే విధంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలా ఉంటే బాగుంటుంది? డెఫినెట్గా ఉపయోగపడుతుంది. లోకేష్ లో కూడా గతానికంటే బాగా మెచ్యూరిటీ కనపడతా ఉంది. అది మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ముందు ఆయనలో మెచ్యూరిటీ వచ్చింది. డెఫినెట్ గా వచ్చేసి ఈ శిక్షణా శిబిరాలు అనేది అందరూ మారకున్నా కొందరన్నా మారుతారు. ఇప్పుడు మనము మహాత్మా గాంధీ అతను ఒక సామాన్యుడే, కానీ ఒక సత్యహరిశ్చంద్ర అనే ఒక నాటకము, శ్రవణ్ కుమార్ చరిత్ర అనే ఒక చిన్న పుస్తకము అనేక మంది చదివి ఉండొచ్చు, కానీ అందరినీ ప్రభావితం చేయలేదు. కానీ ఒక సామాన్యుడు మహాత్మా గాంధీని సామాన్యుడు, మాన్యుడు, అసామాన్యుడు, మహాత్ముడు చేసింది. కాబట్టి డెఫినెట్ గా కొన్ని అవతల నాయకుని యొక్క ప్రవర్తనలో కానీ, శిక్షణా శిబిరాల వల్ల కానీ అందరూ మారుతారనుకోవడం లేదు, కానీ కొందరిలోనే మార్పు వస్తుంది. కొందరిలో మార్పు వచ్చినా అది బ్రహ్మాండమైనటువంటి మార్పు కిందే భావించవచ్చు. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం చిన్న స్లోగన్ ఇచ్చాడు, అవి కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి. అంతకుముందే మనం పగటి కళలు కనద్దోనే వాళ్ళం, కానీ ఆయన వచ్చేసి కళలు కనండి, సాకారం చేసుకోండి. ఆ కళ కనేది కూడా పెద్ద కళ కనండి. కాబట్టి అది ప్రపంచంలోని యువతను, నాట్ ఓన్లీ భారతదేశం యువతను, ప్రపంచంలోని యువతనే ప్రభావితం చేసింది. అదేవిధంగా వివేకానందుని సూక్తి, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇది రీచ్డ్. కాబట్టి కొన్ని ఏదో ఒక టైంలో ప్రతి మానవుని మీద ప్రభావితం చూపిస్తాయి. కనీసం కొందరన్నా కొంతవరకన్నా మారుతారు. కాబట్టి డెఫినెట్ గా శిక్షణా శిబిరాలు అవసరమే. ఈ శిక్షణా శిబిరాలకు సంబంధించి నా సజెషన్ ఏమంటే, ఎందుకంటే నేను కూడా 1984లో ఎన్టీ రామారావు గారు అమెరికాలో ఉన్నప్పుడే ఫస్ట్ శిక్షణా శిబిరం వచ్చేసి శంషాబాద్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50 మందిని సెలెక్ట్ చేసి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారే మొత్తం ఆర్గనైజ్ చేసింది. ఎన్టీ రామారావు అమెరికాలో ఉన్నప్పుడు అప్పుడు నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ జరిగింది. ఆ మూమెంట్ లోనే ఆ 50 మందిలో నేను ఒకని. 15 రోజుల పాటు ఉన్నాము. పెద్ద పెద్ద మేధావులను, మంచి మంచి ఆరేటర్స్ ను పిలిపించే వాళ్ళు. తర్వాత మాకు వక్తృత్వ పోటీలు పెట్టేవాళ్ళు. చివరిగా మాకు వచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ శిక్షణా శిబిరాల్లో వక్తృత్వ పోటీలో నాకు నంబర్ 1 వచ్చింది, ఇంద్రారెడ్డి నంబర్ 2, తుమ్మల రామచంద్ర నంబర్ 3. కాబట్టి ఇది 84లోనే. కాబట్టి తర్వాత నేను 86, 85 మధ్య గండిపేటలో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా, నేను 1 of the 3 సెక్రటరీస్ గా మొత్తం నేను గండిపేటలో ఉండి శిక్షణా శిబిరాలు రకరకాల అందరూ వచ్చేవాళ్ళు. కానీ ఆ శిక్షణా శిబిరాలు మెయిన్ గా వచ్చేసి నేను గండిపేటలోనే ఆనే డే అండ్ నైట్ అక్కడ ఉండి నిర్వహించే చరిత్ర కూడా ఉంది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆ పరంపరను కొనసాగించాలి. కానీ కొంత తెలుగు దేశం అనే ఆత్మను కాపాడుకుంటూ సమాజం, నో డౌట్ అండి, అది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆత్మే తెలుగు జాతి ఆత్మగౌరవం. కాబట్టి దాన్ని విడవకుండా మీరు అన్నట్టు తెలుగు భాషను కాపాడుకుంటూ, జాతిని కాపాడుకుంటూ ఉండడమే తెలుగుదేశం పార్టీకి మనుగడ. అయితే ఇక్కడ వెంకటేశ్వర గారు బ్రీఫ్గా ఒక 1-2 minutesలో